బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. క్రమక్రమంగా పార్టీ పునాదులు బీటలు వారుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ కూడా చేజారింది. ఈ చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ జయబాబుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. మొత్తం 14 మంది సభ్యుల్లో 13 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపగా చైర్మన్ జయబాబు ఒంటరిగా మిగిలిపోయాడు. దీంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్. నూతన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన బచ్చలకూరి ప్రకాష్ ను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా అలక సరితారెడ్డికి మద్దతు ప్రకటించారు మెజారిటీ కౌన్సిలర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. పుల్లారావు, ప్రియా, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ హస్తగతమైందని చెప్పవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బచ్చలకూరి ప్రకాష్ చైర్మన్ గా, అదే విధంగా అలక సరితారెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది. గతంలో అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ 15 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క నేరేడుచర్ల మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అప్పుడే 8 స్థానాలు కూడా గెలుచుకున్న సందర్భం అయితే ఉంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ 6 స్థానాలు గెలుచుకుంది. అదే విధంగా సిపిఎం పార్టీకి సంబంధించి ఒక సభ్యుడు ఎన్నికవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ అధికారాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తమకు ఉన్నటువంటి ఎక్స్ ఆఫీషియో సభ్యుల సహకారంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యొక్క కౌన్సిలర్లలో దాదాపు 3 కౌన్సిలర్లు కాంగ్రెస్ పక్షాన చేరడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ పక్ష సభ్యులతో పాటు 3 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో 11 మంది సభ్యుల సంఖ్యాబలం పెరగడం జరిగింది. సో ఈ 11 మంది సభ్యులు డిసెంబర్ నెల 6వ తారీఖున ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి జయబాబుకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడము, ఈ రోజు అవిశ్వాస తీర్మానము చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో 11 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పాటు 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా దీనికి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము నెక్కిందని చెప్పవచ్చు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే చైర్మన్ గా ఉన్నటువంటి జయబాబు మాత్రము ఈ యొక్క సమావేశానికి అటెండ్ కాలేదు. అదే విధంగా గతంలో ఇక్కడ వైస్ చైర్మన్ గా చేసినటువంటి శ్రీలతారెడ్డి తన యొక్క కౌన్సిలర్ పదవికి అదే విధంగా పార్టీకి రాజీనామా చేసుకోవడంతో కేవలం మాత్రం 13 మంది సభ్యులే ఉండడం జరిగింది. ఈ యొక్క 13 మంది సభ్యులలో మొత్తం కూడా ఈ 13 మంది సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. చైర్మన్ గా ఉన్నటువంటి జయబాబు మాత్రం అటెండ్ కాకపోవడంతో ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్డీఓ ఉన్నటువంటి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తీర్మానము నెక్కిందని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బచ్చలకూరి ప్రకాష్ ని చైర్మన్ గా, అదేవిధంగా అలక సరితారెడ్డిని వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ సభ్యులు కూడా ఎన్నుకున్న సందర్భం అవుతుంది. దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి నేరేడుచర్ల మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ప్రియా, రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.